రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం కొత్తమేడేపల్లి గ్రామం మన భారతదేశంలో మిషన్ సంకల్ప 78 అనే లక్ష్యంతో రాబిన్హుడ్ ఆర్మీ సంస్థ 78 లక్షల పేద గిరిజన ప్రజలకు చేయూతను అందించాలనే అకుంఠిత దీక్ష పట్టుదలతో దాతల సహాయ సహకారాలతో వస్తువులు నిత్యావసర సరుకులు మాత్రమే సేకరిస్తూ దశాబ్దన్నర కాలాలను పూర్తి చేసుకుని ఇప్పటి వరకు 406 నగరాలలో 162 మిలియన్ల భోజనాలు అందించిన ఎటువంటి నిధులు నిల్వలేని ఉత్తమ సేవ RHA ఏ సంస్థ అంటున్న ప్రతినిధులు ఈరోజు ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం కొత్తమేడేపల్లి గ్రామంలో నివసిస్తున్న 65 కోయ గిరిజన కుటుంబాలకు సుమారు 12 కిలోమీటర్ల పైగా బురదలో, వాగుల్లో, వంకల్లో, NSP కాలువలపై, ట్రాక్టర్లపై మరియు ద్విచక్ర వాహనాలపై పయనిస్తూ గర్భిణీ బాలింతలు, ఒంటరి మహిళలకు, వృద్ధ దివ్యాంగులకు బియ్యం, పప్పు, గోధుమ పిండి, వంట నూనె, నిత్యావసర సరుకులు, చిన్నారులకు బిస్కెట్లు, మిఠాయిలు అందించి ఔదార్యం చాటుకున్నారు. ఈ పంపిణీ కార్యక్రమానికి స్థానిక పోలీస్ స్టేషన్ హౌస్ అధికారి మహమ్మద్ ఉఫతుల్లా రఫీ ముఖ్య అతిథులుగా హాజరై గిరిజన ప్రజలకు నిత్యావసర సరుకులు అందించారు. అదేవిధంగా సంస్థ సభ్యులు కిరణ్, రమేష్, లలిత, చంద్రశేఖర్, డాక్టర్ శ్రీనివాస్, NGO, పోలీస్ సిబ్బంది మల్లా, సతీష్, రాజ్కుమార్, సమ్మక్క, సుక్కయ్య, జోగా, ఐత, దేవమ్మ, సుక్కి, అంగన్వాడీ ఉపాధ్యాయురాలు సీత, మారత్నమ్మ స్వచ్ఛంద సేవా సొసైటీ నిర్వాహకులు, స్థానికులు తదితరులు పాల్గొని దాతలకు రాబిన్హుడ్ ఆర్మీ హైదరాబాద్ సంస్థ వారికి సభ్యులందరికీ పాదాభివందనం చేశారు. నా పేరు రఫీ అండి. నేను ఏన్కూరు SIగా చేస్తున్నాను. నా ఏన్కూరు జ్యూరిడిక్షన్లోనే ఉన్నటువంటి కొత్తమేడపల్లి గ్రామానికి ఈరోజు వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు ఇవన్నీ చూసి మనకి రాబిన్హుడ్ ఆర్మీ ఫౌండేషన్ వాళ్ళు వచ్చి చేసి చేయూతనివ్వడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఇటువంటి కార్యక్రమాలు చేయడం నేను వాస్తవంగా కూడా వీళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాను. అలాగే ఈ కొత్తమేడిపల్లి గ్రామస్తులు కూడా ఏదైనా ఉన్నా ఆల్రెడీ గతంలో కూడా నేను మీతో మాట్లాడున్నాను. ఏదైనా ఉన్నా చేసినా కూడా మా దృష్టికి తీసుకొచ్చి చేసి మా వైపు నుంచి కూడా ఏదైనా సహాయ సహకారాలు అందించడానికి మేము కూడా రెడీగా ఉన్నాము. కాబట్టి ఈ గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే మీకు సంబంధించిన ఏదైనా విషయం మా దృష్టికి తీసుకురండి. అలాగే అంత దూరం నుంచి వచ్చి వీళ్ళు ఈ రకంగా వీళ్ళకి ఈ స్టేషనరీస్ ఇవ్వడం అన్నది చాలా గొప్ప విషయం. నేను దాన్ని అప్రిషియేట్ చేస్తున్నాను. అలాగే ఎస్ న్యూస్ ప్రేక్షకులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఓకే అండి, నమస్తే.
నా పేరు రమేష్ అండి. నేను రాబిన్హుడ్ ఆర్మీ రూరల్ అండ్ ట్రైబల్ రిప్రజెంటేటివ్. మేము హైదరాబాద్ నుంచి ఇక్కడికి కొత్తమేడపల్లికి రావడం జరిగింది. ఈ ఏనుకూరు ఎస్ఐ గారు రఫీ సార్ గారు మా సహకారంతో ఇంత దూరం ట్రైబల్స్లోకి రావడం వల్ల సార్ చాలా సహకరించాడు. అది ఈ గ్రాసరీస్ అనేది రాబిన్హుడ్ ఆర్మీ అనేది NGO జీరో ఫండెడ్ ఆర్గనైజేషన్. ఇదంతా దాతల సహకారంతో ఈ గ్రాసరీస్ 6 కిలోల పప్పు, 2 కిలోల గోధుమ పిండి, 6 కిలోల బియ్యం ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 10 కిలోలు ఈచ్ ఫ్యామిలీకి. ఇక్కడ ఉన్న 60 ఫ్యామిలీస్కి గ్రాసరీస్ అందిస్తున్నాము. మనం ఈ గ్రాసరీస్ ట్రైబల్ ఎందుకు చేస్తున్నామంటే మనం 78 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రూరల్ ప్రాంతాల్లో కాకుండా పట్టణ ప్రాంతాల్లో వాళ్ళు చాలా మంది NGOs ఇస్తారు, కానీ ట్రైబల్స్లో వచ్చి ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడుతుంది. వ్యయ ప్రయాసాలతో కూడుకున్న పని కాబట్టి రావడం కుదరదు. అందుకనే మేము ట్రైబల్స్ సెలెక్ట్ చేసుకొని గ్రాసరీస్ ఇస్తున్నాము. గ్రాసరీస్ ఒకటే కాకుండా గవర్నమెంట్ స్కూల్స్లలో ఎక్కడైతే ట్రాన్స్పోర్టేషన్ అంటే మనకు స్కూల్స్లో బెంచీలు, ఫ్యాన్లు, బాత్రూమ్స్ సరిగా లేకపోయినా కూడా అవి కూడా మేము స్కూల్స్లో కూడా మాడిఫై చేస్తున్నాము. ఇక్కడ ఏదే విధంగా ఈ గ్రామాలలో కూడా పిల్లల్ని చదువుకుంటేనే వాళ్ళు ప్రయోజకులు అవుతారు. ఎలాంటి చెడు అలవాట్లలో పోకుండా ఏమన్నా సహాయ సహకారాలు మీకు కావాలంటే నీ దగ్గరలో ఉన్న ఏనుకూరు ఎస్ఐ గారిని సంప్రదించి మీరు ఎలాంటి చెడు అలవాట్లలో పోకుండా మంచి మీ పిల్లల్ని ఉన్నతమైన చదువులు చదివించి మాలాగా మీ పిల్లలు కూడా ఎదిగితే మిమ్మల్ని మంచి పట్టణాలలో ఉంచి పోషించగలుగుతారు. అందుకని ఎలాంటి చెడు అలవాట్లకు పోకుండా మంచి మీ పిల్లలను చదివించండి. అలాగనే మీ పిల్లలకు కావాల్సిన ఏమైనా పుస్తకాలు కానీ, బుక్స్ కానీ, ఎక్కడైనా ఉండడానికి హాస్టల్స్ సహాయ సహకారాలు అలాగున్నా మమ్మల్ని సంప్రదించండి. సార్ ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. మీకు అందుబాటులో మేము ఉంటాము. సో ఇండిపెండెన్స్ సందర్భంగా ఈ గ్రాసరీ ఇచ్చిన దాతలందరికీ మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నా పేరు కిరణ్ కుమార్ అండి. రాబిన్హుడ్ ఆర్మీ హైదరాబాద్కి రిప్రజెంటేటివ్, నేను సిటీ రిప్రజెంటేటివ్. సో రాబిన్హుడ్ ఆర్మీ స్థాపించి దాదాపుగా 11 సంవత్సరాలు అయిందండి. ఈ 11 సంవత్సరాలు లాస్ట్ 10 సంవత్సరాల వరకు మేము పట్టణాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, ఎవరికైనా సహాయ సహకారాలు అందించాము. ఈ 11వ సంవత్సరం నుంచి రూరల్ ట్రైబల్లో హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో రాబిన్హుడ్ ఆర్మీ అనేది పట్టణ ప్రాంతాల నుంచి పలుమూర గ్రామ ప్రాంతాలు, ట్రైబల్ విలేజెస్ని సహాయ సహకారాలు అందించాలని చెప్పి చూస్తున్నాము. ఈ పర్టికులర్ ప్రతి ఇండిపెండెన్స్ డే ఒక స్పెషల్ అండి రాబిన్హుడ్ ఆర్మీకి. సో ఈసారి ఏమనుకున్నాము అంటే 78వ సంవత్సర గణతంత్ర దినోత్సవం సందర్భంగా 78 లక్షల మందికి మీల్స్ అందించాలని, అదేవిధంగా 78 ట్రాన్స్ఫర్మేషన్స్ స్కూల్స్ కానీ లేదు అంటే ఒక పర్టికులర్ పబ్లిక్ ప్లేసెస్ని కానీ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ చేయాలన్న ఉద్దేశంతో ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో వర్క్ చేస్తున్నామండి. అదే మిషన్ సంకల్ప్ 78. సో దాని సందర్భంగా ఇప్పుడు కొత్తమేడపల్లి గ్రామంకి ట్రైబల్ విలేజ్కి వచ్చేసి ఇక్కడ 65 గ్రాసరీ కిట్స్ ఇవ్వడం జరుగుతుంది వీళ్ళకి. థ్యాంక్ యూ వెరీ మచ్. వారి దృష్టి తీసుకోవడం వల్ల రాబిన్హుడ్ సంస్థ వారు స్పందించి ఇలా అనేక మందికి కోయ ప్రాంతాలకి, గిరిజన ప్రాంతాలకి చేతులు అందిస్తున్నారని చెప్పేసి వీరికి కూడా ఒక అవకాశం ఇచ్చారు. ఈ స్థానిక ప్రజలు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వచ్చిన రాబిన్హుడ్ సంస్థ వారికి, స్థానిక పోలీస్ శాఖ వారికి వీరందరి తరఫున మా రత్నమ్మ స్వచ్ఛంద సేవా సొసైటీ తరఫున పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్నాం.